Hi, this is Mahi Veer Raghav. Please subscribe to Tree Media. నమస్కారం మహివి రాఘవ్ గారు. హలో అండి, హలో వస్తుంది. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ అండి, గుడ్ అండి, బాగున్నాను. ఇప్పుడు మీరు తీసుకున్న ఓవరాల్ చూసినట్టయితే ఈ జర్నీలో ఫస్ట్ ఫేజ్లో మామూలు నార్మల్ ఒక కైండ్ ఆఫ్ సినిమాలు, తర్వాత ఏమో హర్రర్ ఎంటర్టైన్మెంట్, ఈ తర్వాత సర్కిల్ పొలిటికల్ ఎంట్రీ. అసలు దేనికి దానికి లింక్ లేదు మీ జర్నీ చూసుకున్నట్టయితే కదా? అవునండి, లేదు లేదు. యాత్ర అండ్ యాత్ర టు నా ప్రకారం యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నాకు అది వన్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ అండి. అంటే వన్ కంపోనెంట్గా చూస్తాను, ఒక చాప్టర్గా చూస్తాను. ఇంకోటి యాత్ర టూకి సంబంధం లేదు. అవును, టైటిల్ సంబంధం ఉండొచ్చు కానీ యాత్ర ఈజ్ ఎ రోడ్ ఫిలిం. ఒక నాయకుడు జర్నీలో ఎలా మారాడు అనేది కథ. యాత్ర టూ ఈజ్ ఎ సీరియస్ పొలిటికల్ డ్రామా. సో ఏ విధంగా చూసుకున్నా ఫర్ మీ స్టిల్ ఇట్ ఈస్ క్వైట్ ఎ న్యూ థింగ్. ఓకే ఓకే. సో ఓకే, ఫస్ట్ అసలు మీ నేపథ్యం తెలుసుకున్నాక మిగతా దాంట్లోకి వెళ్ళిపోదాం. I mean, I've been movies లో I think I've been there for the last 10-12 years. I think I like stories. ఎక్కడ ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ చిత్తూరు అండ్ కడప. అండ్ done my schooling, boarding school, then traveled mostly న్యూజిలాండ్, యూకే అక్కడ ఉన్నాను. అండ్ దెన్ ఐ కమ్ బ్యాక్ మూవీస్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ మూవీస్, జస్ట్ థాట్ టు ట్రై అండ్ సీ. అంతేగాని మనం దట్స్ ఇట్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు లేదండి, మై డాడ్ ఇస్ దే, మై డాడ్ హస్ పాస్డ్ అవే. అండ్ ఇన్ జనరిక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ పర్సనల్ థింగ్. So but I mean, to be honest, I mean, I've traveled. Say there are two kinds of people. చాలా మంది సినిమాలంటే ప్రాణము, సినిమాలంటే ఇష్టం, సినిమాలు లేకపోతే అది ఐఎమ్ నాట్ దట్ కేటగిరీ అట్ ఆల్. ఓకే, సినిమా ఇష్టము. అండ్ ఐ థాట్ అట్ సమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఏదో ఒక స్టేజ్ ఆఫ్ ద లైఫ్లో ఐ థాట్ టు గివ్ ఇట్ ఎ షాట్. కానీ నాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ లివింగ్ మై లైఫ్. నా జీవితం నేను అనుభవించిన తర్వాత ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్ప్లోరేషన్ తర్వాత సినిమా వాజ్ వన్ కంపోనెంట్. ఓకే. సో అందుకు ఎట్ సమ్ పాయింట్ ఐ హ్యాడ్ కమ్ బ్యాక్, గివెన్ ఇట్ ఎ షాట్. ఓకే ఓకే. మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఈ థాట్ ఒక అడ్వెంచర్ లాగా అనుకొని వచ్చాను. ఏమైనా పర్లేదు, ఒక 2-3 years ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ గో. కానీ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ కమ్ ఇన్ యూ సక్డ్ ఇన్ అండ్ ఇట్స్ ఎ సైకిల్. వచ్చి ఇప్పుడు ఇన్నేళ్ళు లేదు, ఇంకా ఉన్నాం సినిమాల్లో. ఓకే 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 ఓకే. సో మీరు మెడ్రాస్ ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళింది, ఫారెన్కి వెళ్ళింది, అంతేనా? నేను ఇక్కడ ఎంబీఏ తర్వాత ఐ డిడ్ 2 years ఇక్కడ బిజినెస్ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ కదా? మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ తర్వాత ఇక్కడికి వచ్చాను. దెన్ ఐ వర్క్డ్ ఫర్ ఎ ఇయర్, దెన్ డిడ్ 2-3 years బిజినెస్ అమ్మింది. దెన్ ఐ మూవ్ టు యూకే. యూకే వెళ్ళాను. దెన్ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు న్యూజిలాండ్. ఓకే. ఈయన అడవి శేష్ గారిది వీళ్ళు ఎట్లా పరిచయం, ఈ బ్యాచ్ అంతా? అడవి శేష్ కాదండి, అడవి సాయి గారు. నేను వినాయకుడు అనే మూవీకి వాజ్ ద ఫస్ట్ మూవీ నేను ఒక ఏడీగా పనిచేశాను. ఏడీగా పనిచేసామని ఆ క్లెయిమ్ కూడా చేయలేములేండి. ఐ వాజ్ యూస్ టు గో హ్యాంగ్ అరౌండ్ విత్ ద సాయి, వీళ్ళు కెమెరామెన్ వాళ్ళతో ఉన్నాను. వాళ్ళకి చేరినప్పుడే చెప్పిన, నా అంత లేజీ ఏడి మీకు దొరకడు. అవునా? కాస్ట్యూమ్స్ పరిగెత్తి లేదా ఇంకోటి పరిగెత్తే టైము లేదు. మీరు నాకు డబ్బు ఇవ్వద్దంటారా, నేనే మీకు ఇస్తాను. ఎందుకంటే అంటే నేను 6 నెలలు ఖాళీగా ఉన్నానంటే నేను నష్టపోయే డబ్బు కన్నా మీరు నాకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ. నేను పని నేర్చుకోవాలనుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చి నేర్చుకుంటా, లేదా ఏమి ఇవ్వకుండా కూడా ఏమి నాకు ఇచ్చినా ఇవ్వకుండా నేర్చుకుంటా. దట్స్ హౌ ఐ ఆల్వేస్ అప్రోచ్ లైఫ్. ఓకే ఓకే. సో ఇదే చెప్పాను వాళ్ళ ప్రొడ్యూసర్ ఎప్పుడు పోయినప్పుడు. ఓకే. కానీ నాకు స్కిల్ ఉంది, ఐ కెన్ మార్కెట్. నేను సేల్స్ మ్యాన్. నేను మీ సినిమాని హౌ కెన్ వి మార్కెట్ ఇట్, అంటే నాట్ మార్కెట్ అంటే డిస్ట్రిబ్యూషన్ కాదు, బట్ హౌ కెన్ వి ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఐ విల్ బి హెల్ప్ఫుల్. నేను ఇది మీకు ఇవ్వగలుగుతాను. నేను నేర్చుకోవాల్సిందో నాకున్న క్యూరియాసిటీ సినిమా మీద ఉన్నది, లెట్ మీ బీ దేర్ అనేది ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఫార్ములా ఒకటి చేసుకొని విలేజ్లో వినాయకుడు అనే మూవీకి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దర్ టీమ్. ఓకే ఓకే. దాంట్లో
అప్రెంటిస్ అనేది ఒక వింగ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే అసలు మీకు ఏ పని అప్పచెప్పరే? ఏ ఓన్లీ పేర్లో అబ్జర్వేషన్ పెట్టుకోవచ్చండి. అంతేనా? పేర్లో ఏముందండి, పేర్లు చీఫ్ ఆ, అసోసియేట్ కోర్స్ ఆ, ఏమవుతాయి, ఈ మన డివిజన్స్ పని నేర్చుకోవాలనుకున్నప్పుడు పని. పని అంతేలేండి. బేసికలీ యూ నీడ్ ఓకే. టు, అంటే రీజన్ ఏంటంటే అండి మనకు మేబీ ఇఫ్ ఐ హెడ్ స్టార్టెడ్ వెరీ ఎర్లీ, కాలేజ్ వదిలేసి వచ్చి మనం చేసి అదంతా ఉండిందంటే దట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్. అవును. బట్ మనకి ఐ డెంట్ వాంటెడ్ దట్ టైం. నాకు ఐఎమ్ వెరీ క్లియర్ నేను ఏం నేర్చుకోవాలనుకున్నాను, ఆర్ వాట్ ఈస్ దట్ ఐ వుడ్ వాంట్ టు అబ్జర్వ్. ఓకే. ఓకే. అంటే అదొక్క సినిమాకే కంప్లీట్ నేర్చుకుందామని డిసైడ్ అయిపోయారు. నేర్చుకోవడం కూడా కాదండి, Hmm. టు బీ హానెస్ట్ అట్ దట్ స్టేజ్ ఇట్ వాజ్ మోర్ నా దగ్గర ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ మూవీ ఎక్స్పీరియన్స్. Okay. సినిమాకు పని చూసి మనకు అంటే సినిమా ఇస్ అ ఫ్యాసినేషన్, బట్ హౌ దే ఆర్ మేడ్ అనేది తెలియదు. మన జీవితాంతం మనం నేర్చుకున్న సినిమా అంతా చూసి నేర్చుకునేది. సో ఐ థాట్ టు సీ హౌ ఈజ్ ఇట్ టు బి పార్ట్ ఆఫ్ హౌ సినిమా ఇస్ మేడ్ అండి, అంతే. ఓకే. 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 అది కాకపోయా మేబీ అట్ దట్ పాయింట్, మేబీ అది చేసిన తర్వాత కూడా ఐ వుడ్ హావ్ గాన్ బ్యాక్. అంటే మేబీ ఐ వుడ్ హావ్ గాన్ బ్యాక్. దేర్ వాస్ నో సీరియస్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఎ ప్రొఫెషన్ ఈవెన్ బై దెన్. రైట్. అది అయిపోయిన తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాత సేమ్ టీమ్ తోనే మళ్ళీ మీరు కథ ఇవ్వటం జరిగింది, కథ ప్రొడ్యూసర్ గా. అవునండి, అవునండి. సో అంటే విలేజ్ లో వినాయకుడు ఒక రకంగా వినాయకుడు ఇన్స్పిరేషన్ అయినా మీరు విలేజ్ లో వినాయకుడు కథ రాయటానికి అంతే. అంతే అంతే అవునండి. కదా? వినాయకుడు చేస్తున్నప్పుడే ఐ గాట్ అలాంగ్ విత్ ద టీమ్. చూశాను, ఓకే. మనకు ఏమీ తెలియనప్పుడు, తక్కువ తెలిసినప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు కదా. ఓకే. మనం చూసింది అబ్బా ఇంతేనా, ఇంత సులభం సినిమా కదా అని చెప్పి మనం కూడా సంకల్ గుద్దుకొని ఎస్ సినిమా నెక్స్ట్ మనమే చేద్దాం అనుకొని ఇట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అనమాట. ఓకే. ఓకే. సో విలేజ్ సేమ్ టీమ్తో ఐ ప్రపోజ్డ్ సెయింగ్ దట్ వై డోంట్ వి దీనికే ఒక సీక్వెల్ లాగా, ఎందుకంటే వినాయకుడు ఆడుతుందని నాకు జడ్జ్మెంట్ ఉండేది. ఈవెన్ బిఫోర్ ద మూవీ అట్ రిలీజ్డ్ ఐ ఫెల్ట్ రైట్ రాంగ్ లేదు, కొన్నిసార్లు యూ గెస్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్. ఓకే. ఓకే. సో పార్ట్ ఆఫ్ ఇట్ అప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తే దే వర్ ఆల్సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అందుకు విలేజ్ లో వినాయకుడు అని ఇట్ వాజ్ అ సీక్వెల్ టు వినాయకుడు ఎక్స్టెన్షన్ స్టోరీని తీసుకొని చేసేవాడిని. అప్పుడు మీరు అనుకున్న అంచనాలు నిజమేని, మీకు బజ్ క్రియేట్ అయ్యింది, మార్కెట్ కూడా కరెక్ట్ గా ఉంది, కానీ మీరు పెట్టింది రాలేదనుకుంటా కదా. రాలేదండి కదా అదే సినిమా విలేజ్ లో వినాయకుడు వాజ్ ప్రొడ్యూస్డ్ వెరీ వెల్. మనకి సినిమా నాలెడ్జ్ ఏం లేదు మనకి, అంటే ఎట్లా అంటే బట్ వాట్ ఎవర్ దట్ మినిమం నాలెడ్జ్ తోనే బట్ వీ హ్యాడ్ అప్రోచ్డ్ ఇట్ ఇన్ ద వే, నేను వేరే ఏ బిజినెస్ అప్రోచ్ చేసినట్లే హ్యాడ్ అప్రోచ్డ్ ఇట్. ఒక కాస్ట్ లో చేద్దాం అనుకున్నాము, కాస్ట్ లో ఆల్ దట్ వాజ్ స్మార్ట్ అండ్ గుడ్. మాకు తెలియని విద్య ఏంది అంటే హౌ టు డిస్ట్రిబ్యూట్ ఇట్, విచ్ ఇస్ ఏ హార్డ్ లెసన్. చేయడం ఒక ఆర్ట్ అవుతే దాన్ని చేసి తిరిగి మనం డబ్బులు తిరిగి తీసుకోవడం అనేది ఇంకా బిగ్గర్ ఆర్ట్. రైట్. దట్స్ అది దట్ ఇన్ దట్ దాంట్లో మేము ఐ థింక్ వీ ఫెయిల్డ్ అక్రాస్. ఓకే. అండ్ టూ ఐ థింక్ ద మూవీ వాజ్ బ్యాడ్ యాజ్ వెల్. సో దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు ఏ సినిమా అయినా ఆడకపోతే ఇట్స్ అ బ్యాడ్ మూవీ. ఇట్స్ అ బ్యాడ్ అంటే కాదు, ఇట్స్ అ మూవీ, దెర్ షుడ్ బి సమ్ ఫ్లా ఇన్ ఇట్. కరెక్ట్. మనం దాన్ని ఆలోచించుకోవాలి, కానీ ఇవన్నీ కరెక్ట్ చేసాము అదొక రీజను లేదా ఈ రీజన్ వల్ల ఆడలేదు. సినిమా బాగుందంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కాదు, ఇంకోటి కాదు, ఎట్లయినా ఆ సినిమా ఆడుతుంది. అవును, అది కూడా వాస్తవమే. కానీ దాని తర్వాత గ్యాప్ తీసుకున్నారు కదా, గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా కుదిరితే కప్పు కూడా సేమ్ అదే మళ్ళీ మీకు నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఒక తప్పు పుడ్చడానికి ఇంకో తప్పు చేస్తాం. బాగుంది, ఇది బాగుంది. ఇంకా నార్మల్ అది సినిమాల్లో ఎస్పెషల్లీ అది ఏంటంటే మనం ఇక్కడ పోయింది కదా ఇక్కడే వెతుక్కుందాము అని చెప్పి మళ్ళా అని చెప్పి ఒక చిన్న మార్పు, ఏదో పెద్ద మనకి ఇంత పెద్ద బొక్క ఉంటే ఇంత చిన్న పంచర్ వేసేసి ఈ దీంతో మొత్తం సర్దుకుపోతుంది అనుకొని మనం అలా చేస్తాం అనమాట. కానీ ప్రొడ్యూసింగ్ వాజ్ నెవర్ ద ఐడియా, ఇంటెన్షన్. అంటే నేను ప్రొడ్యూసర్ అవుతామని రాలేదు, ప్రొడ్యూస్ చేద్దామనే ఇంటెన్షన్ లేదు, లేదా ప్రొడ్యూస్ చేసే అంత వెల్త్ రిసోర్సెస్ కూడా మన దగ్గర లేవు. ఓకే. కానీ మనకి ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ ఐ బీన్ ఆల్వేస్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఐ నో హౌ టు కనెక్ట్ డాట్స్. ఓకే. ఓకే. నాకు ఏమున్నా లేకపోయినా ఐ నో హౌ టు గెట్ పుట్ టుగెదర్ ఎ టీమ్, హౌ టు సెల్ ఎన్ ఐడియా, హౌ టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఇది నా స్ట్రెంగ్త్. సో అదే ఫార్ములాని సినిమాని అప్లై చేస్తాం. కానీ ఆ ఫార్ములా వేరే వ్యాపారాల్లో వర్క్ అవుతుంది, కానీ సినిమాలో వర్క్ కాదు. ఎందుకు వర్క్ కాదు అంటే ఐ అండర్స్టూడ్ యాజ్ అ ప్రొడ్యూసర్, సినిమాని కాస్ట్లో తీయడము, బాగా మార్కెటింగ్ చేయడము, లేదా పెద్ద క్యాస్ట్ పెట్టడం, ఇవన్నీ కాదు ముఖ్యం. ప్రొడ్యూసింగ్ ఈజ్ అ స్కిల్. ఏమి సినిమా తీయాలా, ఏం కాంటెంట్ తీయాలా
అనేది బిగ్గెస్ట్ జడ్జ్మెంట్. ఓకే. ఓకే. ఆ ఒక్క ముక్క తెలియక మిగతావన్నీ మనం ప్రొడ్యూసింగ్ అనుకొని ప్రొడ్యూసింగ్ చేస్తాము, పళ్ళు రాగొట్టుకుంటాం. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ ఆ 2 పోయిన తర్వాత తెలిసిన రియలైజేషన్ లేండి, ముందు తెలియదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదే సినిమాకి మీరు అంటే ఆ సినిమా రిజల్ట్ వల్ల అంటే స్టోరీకి దూరంగా ఉన్నారు. అట్లేం లేదు. ఫస్ట్ ఇది కూడా మనం ఏదో అద్భుతమైన స్టోరీ కాదు, వేరే ఒక మీట్ ద పేరెంట్స్ అనే ఒక స్టోరీ ఉన్నింది. ఓకే. దాని దాన్ని ఇన్స్పిరేషన్. చూసి అరే దీని ఎక్స్టెన్షన్ కి అక్కడ కాన్ఫ్లిక్ట్ బాయ్ గర్ల్ కదా, ఇక్కడ పేరెంట్స్ కూడా కదా, ఉంటే ఎలా ఉంటుంది అనుకొని మనం అడాప్ట్ చేసింది. ఓకే. 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 సో కుదిరితే కప్ కాఫీలో మా టైటిల్ ఒకటే నేను సజెస్ట్ చేశాను. అండ్ మన ఫస్ట్లో అరే మనకు తెలియంది ఈ విద్య పెద్దగా ఉందిరా నాయన, మనకు తెలిసిన మేధావులనే పెట్టుకున్నాము, ఇట్లా ఆల్రెడీ ఇండస్ట్రీ ఆరితేరిపోయిన వాళ్ళని చెప్పి కుదిరితే కప్ కాఫీ ఇష్టం. ఓకే. అది దీనికన్నా పెద్ద పెద్ద రాయి బండ రాయి వచ్చి పడింది. చాలా స్ట్రగుల్ పడ్డారు కదా ఇంకా ఆ తర్వాత నుంచి. అంటే ఎందుకంటే అసలు మీరు ప్రొడక్షనే మొత్తం ఈ అసలు ప్రొడక్షన్ వద్దు, అదే మీరు అన్నట్టు కూడా అసలు మీరు ప్రొడ్యూసర్ కావాలని దిగలేదు. ఎప్పుడైతే ఈ 2 ఎదురు దెబ్బలు తగిలాయో ఇంకా గ్యాప్ ఆల్మోస్ట్ 4 years ఉంటుందా? దాని తర్వాత ఐ థింక్ 3 years ఉంది కదా, 3 years గ్యాప్. అంటే గ్యాప్ అంటే మనము దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్. నేను వచ్చిన హ్యాడ్ ఒకటి క్విట్ చేద్దాం అనుకున్నాం ఇండస్ట్రీని. ఎందుకంటే మనమేమి ఇక్కడ ఏం సాధిద్దామని వచ్చినాం, మనకేమి ఏదో ఇక్కడ బతుకుదూరు తెచ్చుకుందామనో లేదా ఏదో ఫేమ్ తెచ్చుకుందాం, మనం వచ్చిన పర్పస్ అది కాదు. ఓకే. మనం వచ్చిన పర్పస్ ఏంది, వి వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఫిలిం, వాంటెడ్ టు సీ అనుకున్నాం. కానీ దెన్ అట్ దట్ స్టేజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్, నాకు ఇట్ ఈస్ నేను వచ్చిన పర్పస్ అది కాదు. ఐ థాట్ టు అట్లీస్ట్ బీ పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ ప్రాసెస్. ఎక్కడో క్యారీడ్ అవే అయిపోయి ఈ ప్రొడ్యూసింగ్, ప్రొడక్షన్, ఈ మార్కెటింగ్ డివియేట్ అయిపోయినాం. మనం వచ్చిన అంత 3-4 years టైం పెట్టి ఇక్కడ ఐ కుంట్ రియలీ పర్సనలీ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు ఏదన్నా పోతే అది నా వల్ల పోతే ఒక ఆనందం ఉంటుంది. నేను ఎవడి మీదో డబ్బులు పెట్టి వాడి దానికి నేనెందుకు, దట్ ఈస్ నాట్ వాట్ ఐ కేమ్ ఫర్ యాక్చువల్లీ. ఓకే. అందుకు దెన్ ఐ థాట్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ అండ్ డైరెక్ట్, which is the only reason why I came to film making as such. Okay, okay. So అందుకు then it took for me to write. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ సంవత్సరాల్లో సెట్ చేయగలిగాం. మళ్ళా నేను నా సినిమాకు 3 ఏళ్ళు పట్టింది. ఓకే. ఓకే. ఏది ఈ గ్యాప్ లో చేసినాయా? మీరు సెట్ చేసినాయి అంటే ఫ్రేమ్ అంటే నేను విలేజ్ లో వినాయకుడైనా కుదిరితే కప్ కాఫీ అయినా నాకు టైం పట్టలేదు, పెద్ద కష్టం పట్టలేదు. ఐ వాజ్ ఏబుల్ టు పుట్ టుగెదర్ ఎ ప్రాజెక్ట్, చేయగలిగాను, షూట్ చేయగలిగాను, అంతా చేయగలిగాను. అది మేజర్ మీరే కాబట్టి. ఆ 2 దెబ్బల తర్వాతనో లేకుంటే బేసికలీ ఆ 2 దెబ్బల తర్వాత ఒక అండర్స్టాండింగ్ వలన మనకు తెలిసిన తర్వాత ఎంత కాలుతుంది, ఎంత నొప్పి అని తెలిసిన తర్వాత యు ఆర్ మోర్ స్కెప్టికల్, మోర్ పెసిమిస్టిక్. అప్పటికి ఇండస్ట్రీలో మీకు పరిచయాలు ఉన్నాయా? పరిచయాలు అంటే ఏముంటదండి, వ్యాపార పరిచయాలు అంతే. అంతే, దట్స్ ఇట్ అండి. మీకు గైడెన్స్ ఎవరు లేరా? అంతే. ఓకే. ఈ వ్యాపారంలో ఎవడికి తెలిసింది ఏమి ఉండదండి. గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపించడమే. ఓ గుడ్డోడు అంతే. అందరూ యాజ్ దే గో బై దే విల్ లెర్న్. అంతే. దెర్ ఇస్ 100 చెప్తారండి మనకి ఉద్దరారు. మన ఇప్పుడు నా దగ్గరికి వచ్చి సినిమాలు చేయాలా, ఇది చేయాలా అంటే we might not be that optimistic. ఎవరన్నా మీరు అడగండి ఎందుకురా స్వామి అంటాం. సో మనకి ఏమి తెలియనప్పుడు ఒక మొండితనం, ఒక గుడ్డి నమ్మకం ఉంటుందండి. ఓకే. ఓకే. సో అవన్నీ ఏంటంటే యాజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ లూజ్ ఆల్ దట్. ఓకే. ఓకే. కానీ మీరు చూడండి, మీరు ఆ డెసిషన్ లో అప్పటి వరకు ఆ గ్రాఫ్ మొత్తాన్ని ఒక్కసారిగా చేంజ్ చేసుకున్నారు ఆనందో బ్రహ్మకి కదా. అంటే ఆ కథను ఎంచుకునే విధానంలో కానీ మొత్తం అది మీకు ఓకే. ఆ పాఠశాల వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. పాఠశాలకు సంబంధించి మీకు మంచి గుర్తింపు వచ్చింది? ఏం లేదండి, గుర్తింపు ఏం లేదు. అదే సేమ్ థింగ్ అండి. నా లైఫ్ లో చేసిన తప్పు ఏంటంటే ఏదైనా నేర్చుకొని పని చేసి నేర్చుకుంటాం. ఇది ప్రాబ్లం. సో ఫండమెంటలీ దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ టైం. ఇప్పుడు పాఠశాల అనే సినిమా ఆన్ స్క్రిప్ట్ ఇట్ వాస్ డీసెంట్ ఫిలిం. స్క్రిప్ట్ పరంగా ఇట్ వాస్ అ గుడ్ ఫిలిం. కానీ ఐ డింట్ హ్యావ్ ఎనఫ్ క్రాఫ్ట్ హౌ టు ట్రాన్స్లేట్ ఒక పేపర్ని సినిమాకి మార్చడానికి కావాల్సిన క్రాఫ్ట్ నా దగ్గర ఇంకా అప్పటికి అండర్స్టాండింగ్ లేదు. బట్ స్టిల్ ద సేమ్ గుడ్డిగా ఎలా హౌ యూ ప్రొడ్యూసింగ్ ఎలా చేయగలుగుతారు అనే ధైర్యం ఎలా ఉందో డైరెక్టింగ్ చేయగలుగుతాం అనే ధైర్యం సేమ్ అలాగే మూర్ఖత్వమో మొండితనం అనుకొని ఐ వెంట్ అప్రోచ్డ్ ఇట్. కానీ పాఠశాల ఎండింగ్ ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ అక్కడక్కడ ఫైనల్ మిక్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు నాకు ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ నౌ ఐ నో
ఆర్ ఐ అండర్స్టాండ్ హౌ టు మేక్ ఎ ఫిలిం అనేది నాకు దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్. కానీ అప్పటికి ఇట్ ఈస్ టూ లేట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సినిమా చేసేసావు, ఆ సినిమా యు నో ఎట్ సమ్ పాయింట్ ఇట్ మైట్ నాట్ వర్క్ ఆర్ ఇట్స్ ఎ వెరీ నీష్ ఆడియన్స్, కొందరికి నచ్చొచ్చు. కానీ డీప్ డౌన్ నౌ యూ అండర్స్టూడ్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్ దట్ థింగ్ సినిమా చేయగలను ఆర్ నెక్స్ట్ టైం ఒక్కసారి ఛాన్స్ వస్తే ఐ కెన్ డూ బెటర్ అంటే ఒక చిన్న ఆశ. సో దట్స్ ద రీజన్ దెన్ మేబీ పాఠశాల వాజ్ వెరీ ఎకనామికలీ అండ్ ఇట్ డిడ్ వెరీ బ్యాడ్. అప్పట్లో టెలివిజన్ రైట్స్ లేదు, ఇంటర్నెట్ రైట్స్ లేవు, థియేటర్లో మనం పెడితే ప్రింట్ కాస్ట్ కూడా రాలా, ప్రింట్ పోస్ట్ ఖర్చు కూడా రాలా. సో దట్స్ వన్ మోర్ లెసన్. కానీ మీరు ఎంబీఏ చేశారు, మరి ప్రాక్టికాలిటీగా ప్రతి విషయంలో ఉంటుంది కదా. మరి మీరు అంటే చేసిన తర్వాత నేను నేర్చుకుంటానని చెప్పేసి అన్నారు ఇంతకుముందు. ఏదైనా సరే నాకు అలా ఉండదే. మన చదువు మనకు చదువు బుద్ధిని ఇవ్వదండి, విజ్డమ్ ఇవ్వదు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ మన చదువులో ఇంక అసలు పరంబోకు చదువులు అయ్యి ఆ చదువు ఎంబీఏ అంటాం కానీ దేనికి పనికిరావు అయ్యి. బేసిక్లీ అవి పర్సనాలిటీ ఇష్యూస్ అండి. రైట్, పర్సనాలిటీ ఇష్యూస్ కూడా నా లైఫ్ లో నీవన్నీ అట్లా చేసే నాకు వర్కౌట్ అయినాయి. ఇప్పుడు నేను అది మార్చుకోలేను. ఇప్పుడు ఆ 3 తప్పులు నేను తప్పు అనుకుంటే నేను ఇంత దూరం వచ్చేవాని కాదు. ఇంకా నేను గోడ మీద కూర్చొని ఎలా ఎవడన్నా సినిమా ఛాన్స్ ఇస్తాడా నేర్చుకుందామా అనుకునే ఉంటాడు. దానికన్నా ఏదో మనం నమ్మినాము, దుంకినాము, కాళ్ళు ఇరిగినాయో, గాల్లో తేలామో, కింద పడ్డామో, ఏదో ఒకటి నేర్చుకున్నాం, మళ్ళీ పైకి వెళ్ళి ఈసారి ఎక్కడ దుంకాలి, నీళ్ళలో దుంకాలా లేదా అని ఒక విజ్డమ్ ఉంది మనకి. ఓకే ఓకే. సో దేర్ ఇస్ రైట్ రాంగ్ అనేది లేదండి. ఈచ్ వన్ హ్యాస్ టు చూస్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ అప్రోచింగ్ అండ్ లెర్నింగ్ అండి. ఓకే. ఎందుకు తమిళకి షిఫ్ట్ అయ్యారు మళ్ళీ వెంటనే అక్కడ రైటింగ్ సైడ్? అంటే ఇదేనా ఆనంద బ్రహ్మదేనా? మీరు ఆనంద రీమేక్ అండి. అంతేగా. ఆనంద బ్రహ్మ చేయడానికి కారణం మనము పెద్ద తెలివితేటలు ఏం లేదండి. అగైన్ ఏంటంటే ఆ పాఠశాల రిజల్ట్ చూసిన తర్వాత ఒకటి అర్థమైంది, మనకి ఇంకోటి ఛాన్స్ ఇవ్వడు, ఇచ్చే ఛాన్స్ స్కోపే లేదు, అసలు లేదు. ఇంత ప్రాక్టికల్ గా ఉంటే మరి తప్పే లేదు. మనకి ముందే తెలుస్తుంది, పక్కనోడు చెప్పనక్కర్లా, సార్ అది పులి కాదు పిల్లి అని చెప్పనక్కర్లా, మనకే కనపడుతుంది కదా. సో ఇక్కడ వెళ్ళి ఆనంద బ్రహ్మ చేయడానికి కారణం సింపుల్ అండి. దిస్ నో వన్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ ఛాన్స్. ఆ కలెక్షన్ చూసి నేనే ఇవ్వను, ఇంకోటి కూడా ఇస్తాడండి. సో అందుకు ఐ థాట్ నేను హారర్ కామెడీ చేద్దాం అనుకున్నా. అంటే ఒక ఇంట్లోనో ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్తో క్యాస్ట్కి సంబంధం లేకన్నా ఏదన్నా ఒక కామెడీ. అంటే నా థియరీ ఏంటంటే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అంటే చిన్న బడ్జెట్లో చేయాలనుకున్నప్పుడు ఇది వెరీ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. ఇట్ హ్యాస్ టు బీ అ కామెడీ, క్రైమ్ కామెడీ అన్నా ఉండొచ్చు, హారర్ కామెడీ అన్నా ఉండొచ్చు. దానిలోకి పెద్ద క్యాస్ట్ అవసరం లేదు. ఇట్ విల్ డ్రైవ్ బై ద కాంటెంట్ అసలు. లేదా లవ్ స్టోరీ అగైన్ ఈజ్ ఎ వెరీ ట్రికీ థింగ్. ఇట్ హ్యాస్ టు హ్యావ్ గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ కాస్టింగ్, దెన్ అగైన్ థింగ్. అందుకు ఐ చోజ్ ఈ కాస్ట్లో మన మీద దరిద్రం ఎవడన్నా 2 కోట్లు పెడితే మనము ఎలాంటి కథ చెప్పొచ్చు అని రివర్స్ ఇంజనీర్ చేసిన కథ అది. ఓకే. నేను నా జీవితంలో హారర్ సినిమాలు చూడను, నాకు అది ఎంటర్టైన్మెంటే కాదు, హారర్ కామెడీ అనేది అసలు ఏ విధంగా కూడా నేను ముందు ఐ నెవర్ వాచ్డ్ ఇట్. ఓకే. నాకు ఇష్టమైన హారర్ ఫిలిం ఒకటి వచ్చి అదర్స్. హారర్ కూడా కాదు, దట్స్ నాట్ ఈవెన్ హారర్, ఇట్స్ మోర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే. సో దట్స్ ద నెసెసిటీ వల్ల పుట్టిన సినిమా ఆనంద బ్రహ్మ. అంటే అండర్స్టాండింగ్ ద మార్కెట్ ఆర్ వాట్ ఇట్ ఈస్ అని. ఓకే ఓకే. దెన్ ఆనంద బ్రహ్మ చేయాల్సి వచ్చింది. సో సేమ్ ప్రొడ్యూసర్స్, 70mm ఎంటర్టైన్మెంట్స్, సో ఆ బ్యానర్కి సంబంధించిన వాళ్ళే మళ్ళీ మీకు యాత్ర ఇంకా అక్కడ నుంచి మారింది. మీ అంచనాలు కానీ నా జీవితంలో ప్రొడ్యూస్ చేయని సినిమా ఒక్కటే అండి, ఆనంద బ్రహ్మ ఒక్కటే. అది కదా, అదొక్కటే చేయింది, ఇంక్లూడింగ్ యాత్ర. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. దాంట్లో కూడా 3 Autumn Leaves. నేను ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయినాము. అది మిగతా వాటిలో లేదే మీరు? 3 Autumn Leaves అది శివామేక అని ఉంటుంది, 3 Autumn Leaves అని ఉంటుంది. ఓకే ఓకే. సో నేను చేసిన వెబ్ సిరీస్ అయినా, మూవీ అయినా, ఏ మూవీ అయినా, అన్ని దాంట్లో కూడా ఐ హావ్ నెవర్ వర్క్డ్. అంటే నా థియరీ విత్ ఫిల్మ్ మేకింగ్ అండి, నేను ఐ హావ్ నెవర్ టేకెన్ ద రెమ్యూనరేషన్ టు మేక్ ఎ ఫిల్మ్, విచ్ ఐఎమ్ అగెన్స్ట్ ఇట్. ఓకే. ఐ థింక్ ఎవరో డబ్బు పెట్టి మన ఐడియాని సినిమా తీసుకున్నారంటేనే ఇట్ సెల్ఫ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎవడో రిస్క్ తీసుకొని పెడుతున్నాడు. మై థియరీ ఈజ్ ఆల్వేస్ బీన్, నేను నమ్మకపోతే కాంటెంట్ నేను 1.5 to 2 years పెట్టను. నేను నమ్మాను అంటే ఐ బిలీవ్ దట్ ప్రోడక్ట్ విల్ మేక్ ఎ లాట్ మోర్ మనీ. సో ఐ ఆల్వేస్ ఇన్సిస్టెడ్ ఆన్ సేయింగ్ దట్ ఐ వుడ్ వాంట్ ఎ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్.
ఓకే ఓకే సో నేను ఒక పార్ట్నర్గానే పనిచేశాను కానీ, ఎందుకంటే ఏదో డబ్బులు ఎక్కువ వస్తుందని కాదు. నా ప్రైమరీ ఫస్ట్ థింగ్ యాజ్ అ థింగ్ ఏంటంటే, యాజ్ అ ప్రొడ్యూసర్ వాట్ ఐ లాస్ట్ ఇస్ పెట్టిన డబ్బు రావాలి. అది ఎవడైనా పర్లేదు, ప్రొడ్యూసర్ నేనో ఇంకోడో ఎవడైనా కదా. యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ యువర్ జాబ్ టు మేక్ ష్యూర్ దట్ యూ డూ ఇట్ ఎట్ ద రైట్ కాస్ట్ అండ్ మేక్ ష్యూర్ ఆ పెట్టిన డబ్బులు వస్తే పెట్టినోడు ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా చేసే స్థితిలో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అదే నువ్వు వాడిని ఏ సినిమాకి ఆ సినిమా కొత్త ప్రొడ్యూసర్ని వెతుక్కుంటూ వాడిని చంపేస్తూ పోతే, అన్ఫార్చునేట్లీ మనకి సంవత్సరానికి 100 మంది వస్తారు ప్రొడ్యూసర్లు, 100 మందికి పోతారు. అది మన ఇండస్ట్రీ అదృష్టం కానీ. అదృష్టం అంటారు. అంతే. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే సినిమాల్లో మరి ఏమన్నా ఈ మన యాత్ర కన్నా డబ్బులు వచ్చాయి మరి మీకు? ఇంకా నా పర్సనల్గా ఐ నెవర్ టేస్టెడ్ మనీ ఇన్ ఫిలిమ్స్ అండి. ఆడిన సినిమా అలానే ఉన్నారు. రాలేదు. మీరు ఫస్ట్ నుంచి అంతా అలానే ఉన్నారు. మరి ఆ నిరుత్సాహం కంటిన్యూ అవుతానే ఉంది మీకైతే. నాకు ఫిలిమ్స్ వైజ్ నేను ఐ నెవర్ సా మనీ. అది మనం అంటే నేను మరి ఎలా సాటిస్ఫాక్షన్ ఎట్లా మీకు? సాటిస్ఫాక్షన్ ఏం అంటే నాకు ఐ మీన్ ఆఫ్ లేట్ పోస్ట్ యాత్ర అంటే నేను వెబ్లో ఉన్నాను, ఓటీటీ వెబ్ సిరీస్ చేశాను. ఐ మేడ్ మనీ. ఓకే, అచ్చా, ఓటీటీ కాపాడింది. ఓటీటీ కాపాడింది. సినిమా వల్ల ఒక్క దమ్మిడి ఉపయోగం లేదు, వల్ల ఏమీ లేదు. మనము ఇట్ వాజ్ జస్ట్ యూజ్లెస్. ఓకే, అది ఆడినా రాలేదు, పోయింది, మన దగ్గర ఉన్నది పోయింది, కానీ ఇట్ ఈస్ నాట్ దేర్. ఓకే ఓకే, బట్ ఇట్స్ ఫైన్ అండి. ఇప్పుడు మనము ఇట్ వాజ్ ఎ వెరీ క్లియర్ కాన్షియస్ డెసిషన్. నా జీవితంలో నేను వ్యాపారం చేయాలా లేదా ఒకటి చేయాలా అనుకుంటే ఐ వుడ్ హావ్ టేకెన్ ఎ డిఫరెంట్ పాత్ అండ్ ఐ వుడ్ హావ్ బీన్ గుడ్ ఎట్ ఇట్. ఓకే, సో సినిమా అనేది ఇది వ్యాపారం కాదనేది నా ఫస్ట్ సినిమా తర్వాత అర్థమైందా. సో ఈ సినిమా, సో ఇట్స్ ఎ క్లియర్ కాన్షియస్ పాత్ విచ్ ఇస్ ఐ హావ్ టేకెన్ దేర్. సో నా ఎక్స్పెక్టేషన్స్ కానీ నా ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, సో కానీ ప్రతి స్టెప్ అన్కంఫర్ట్గా ఉంటుంది కదండి. ఎప్పుడైతే మనకు అది క్లియర్ కట్గా మనకి ఇప్పుడు ఏదన్నా హోప్ క్రియేట్ అయితేనే మనం ముందడుగు వేయగలుగుతాం. ఎప్పుడైతే మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఖచ్చితంగా మనం ఆ ఎదిగే స్కోప్ అనేది ఉంటుంది కదా. ఎదిగేది అనేది ఒక పర్సెప్షన్ అండి, అంతేనా? ఇది క్వాంటిటేటివ్ గా మెజర్ చేసుకోవాలనుకుంటే అది మనము దెన్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ దట్. ఓకే ఓకే, మనం సినిమాకి వచ్చినాం, ఏదో వచ్చిన సినిమా చేస్తాం, దాని తర్వాత మిడ్ రేంజ్ హీరో చేస్తాం, దాని తర్వాత ఈ సినిమా చేస్తాం, లేదా మన రెమ్యునరేషన్ ఇక్కడి నుంచి ఉంది ఇక్కడికి వచ్చింది. ఈ క్యాల్కులేషన్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ మై అప్రోచ్ టు ఫిలిమ్స్. ఓకే, ఇది చేయాలనుకుంటే ఏముందండి, ఆడికి వచ్చిన డబ్బులు ఎత్తుకొచ్చి ఎక్కడో చోట 2 ఎకరాలు ఏ ఊర్లో కొన్నా కూడా ఈ రోజు 10 ఇంతలు అయ్యేది. ఆ కామన్ సెన్స్ నాకు ఆ రోజు ఉన్నింది, ఈ రోజు ఉంది. ఓకే, సో మనం క్లియర్గా వి థాట్ దట్ ఐ వాంటెడ్ టు స్పెండ్ ఒక 10 to 15 years ఆఫ్ మై లైఫ్ సినిమా అనేది ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్, బీ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఇన్ రోల్ మనల్ని యాజ్ లాంగ్ యాజ్ నా సర్వైవల్కి కష్టం కానంత వరకు ఐ కెన్ అఫోర్డ్ ద అడ్వెంచర్ అండి. ఓకే ఓకే. సో యాత్ర మూవీ అసలు ఎందుకు మీరు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? స్టార్ట్ ఏం లేదండి, అప్పటికి సేమ్ థింగ్. ఆనంద బ్రహ్మ తర్వాత ఈ క్యాల్కులేషన్ మనకు ఉంటాయి కదండి, ఇది ఆడింది. సో ఆబ్వియస్లీ నీ మీద ఒక 15 crore 20 crore బడ్జెట్ పెడతారు. దాని తర్వాత యూ కుడ్ డూ విత్ ద థింగ్. నాకు ఐఎమ్ సమ్వన్ ఎ వెరీ ఇంటిష్యూ స్టోరీ టెల్లర్. అంటే మనకు ఈ కథ, ఈ హీరో లేదా ఇది అనుకో అని చెప్పి మనం రాయలేము, మన చేత కాదు, మనం పోం. ఆ రోజుకి మనకు వాట్ ఈస్ ద కైండ్ ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నాము. అంటే కంప్లీట్ గా మీరు రాజకీయాల వైపు వెళ్ళారు, అందుకని. అంటే అది దాంట్లో రాజకీయమే లేదండి. యాత్రలో మనం రాజకీయ నాయకుడి గురించి కథ కానీ రాజకీయం లేదు దాంట్లో. ఇప్పుడు అదే సినిమా ఒక రాజకీయ రియల్ పొలిటీషియన్ గా కాకపోయిందంటే ఆ మూవీకి ఇంకొంచెం బెటర్ పేరు వచ్చేదేమో. వేరే విధంగా అంటే ఒక హేట్రెడ్ తో చూడం మనం. పొలిటికల్ మూవీ అన్నప్పుడు ఇతనితో ఇప్పుడు ఊహించుకోండి, ఇది అదొక అతను, ఇట్స్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. ఒక రాజకీయ నాయకుడు జీవితాన్ని పొందాడు, ఈ వెంట్ ఆన్ ఐ థింగ్ అండ్ హౌ ఈ బికేమ్ రియలైజ్డ్ బుద్ధ. ఒక హ్యూమన్ స్టోరీ ఉండింది అనుకోండి, ఇట్ విల్ బి ఎ మోర్ యూనివర్సల్ స్టోరీ. కానీ మీకు అంత పేరు వచ్చేదా యాత్ర? మన రాజశేఖర రెడ్డి గారు. అవునండి, నేను చెప్పేది ఐ వాంటెడ్ టు మేక్ ఆన్. ఇప్పుడు ఆ కథ పుట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల పుట్టింది. ఎగ్జాక్ట్లీ, అందుకే. అంతేగాని మనము ఇది ఇండిపెండెంట్ గా ఏదో ఒక చేద్దాము దాన్ని తీసుకొచ్చి దీనికి అతికించలేదు. రైట్. నేను ఇక్కడ తిరిగి దేశానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ గారు పాస్ డే 9 months 1 year లో పాస్ అయ్యారు. దెన్ దేవర్ వేరియస్ పీపుల్ టాకింగ్ అబౌట్ వాళ్ళ అనుభవాలు, వాళ్ళకున్న అనుభూతులు, వాట్ ఎవర్, ఎవ్రీవన్ హ్యాడ్ ఎ థింగ్. సో ఐ ఫెల్ట్ ఫ్యాసినేటెడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో రాజకీయ నాయకుల గురించి మంచి మాట్లాడేది ఈ దేశంలో వెరీ రేర్ అండి. వి డోంట్ హ్యావ్ దట్.
వెరీ కాంట్రాస్టింగ్గా వెన్ పీపుల్ వర్ స్పీకింగ్ సో గుడ్ లాంటి అది చేశాడు ఇది చేశాడు, దే హ్యాడ్ సచ్ సో మెనీ ఫోక్ స్టోరీస్. సో ఐ థాట్ ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ స్టోరీ టు టెల్ ఇట్. సో అది నన్ను డ్రై చేసింది. అండ్ ది స్టోరీ ఎగ్జిస్టెడ్ బై ద టైమ్ ఆనంద బ్రహ్మ వాజ్ దేర్ ఆల్సో. ఓకే ఓకే సో ఇది ఉండింది, ఒక సీడ్ ఉండింది. ఐ వాంటెడ్ టు డూ, దే వాజ్ ఐడియా దట్ ఓకే దెర్ ఈస్ ఎ షార్ట్ అట్ వాట్ ఇట్ ఈస్. ఓకే ఓకే సో దెన్ మేబీ ఆనంద బ్రహ్మ తర్వాత ఉన్నది ఓకే ఐ స్టార్ట్ రైటింగ్ 1 or 2 సీన్స్. మనకు ఇఫ్ ఇట్స్ నేచురలీ ఫ్లోయింగ్, ఆ కథ మనకు ఉంది అనుకుంటే దెన్ ఐ కంటిన్యూ టు రైట్. కంటిన్యూ. లేదు అనుకుంటే ఇంక మనం ఏదంటే అది. ఓకే. కానీ మీకు ఆ సినిమా ఒక రకంగా ఆ టైంలో చాలా హెల్ప్ అయింది. పార్టీకి కావచ్చు, విన్నింగ్కి కావచ్చు, ఎంతో కొంత, చాలా అని కాకపోయినా ఎంతో కొంత హెల్ప్ అయింది. మీది కావచ్చు, వర్మ గారిది కావచ్చు, ఇట్లా కొంతమంది సినిమాలకు సంబంధించిన. నా బిలీఫ్ అయితే ఎప్పుడైతే మీరు ఓకే మీరు ఒక పార్ట్గా ఏదో ఒకటి ఉన్నారు, కానీ మరి మీరు ఇంతకుముందు అన్నారు నాకు అనుకున్న అమౌంట్కి సంబంధించి ఇది కానప్పుడు మరి సహాయం అందలేదా మీకు? గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయినా సహాయం అందలేదా? లేదండి. ఫస్ట్ పార్ట్ క్వశ్చన్కి ఏంటంటే సినిమాల వల్ల ఏ ఒక్క ఓటు పడదండి. నేను ఐ కీప్ రిపీటింగ్ దట్. రెండు ఒకటి మీరు ఓటర్ని అవమానిస్తున్నారు. వాడు టికెట్ ఇప్పుడు నేను ఎందుకు ఇది కూడా ముందు ఇంటర్వ్యూలో చెప్పానండి. నిజంగా నా సినిమా వల్ల ఒక ఇఫ్ వాళ్ళు వాట్ ఎవర్ వైఎస్ఆర్ ఇష్టపడే వాళ్ళందరూ నా సినిమా చూసి నింటే దాంట్లో 1,000 మంది చూసినా కూడా ఇది బాహుబలి సినిమా అంత కలెక్షన్ రావాల. సో ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అండ్ మన ఓటర్ అండి, దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్ఫిష్ అనేది మంచి పర్స్పెక్టివ్లో చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏం కావాలా, ఎవరి వల్ల ఏం లాభం వస్తుందని వెరీ క్యాల్కులేటివ్ ఓటర్స్ మన దగ్గర. ఇట్ హ్యాస్ టు బి దట్, అలాగే ఉండాలి. అలాంటి వాళ్ళకి నువ్వు ఒక సినిమా చూపించేసేసి వాడు సినిమాలో విజిల్ వేయచ్చు లేదా కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, కానీ వాడు థియేటర్ బయటకు వచ్చినాక అదంతా దిగిపోతుంది. వాడు అక్కడి నుంచి ఇంటికి పోయి భోంచేసి ఇంటికాడ ఓటు పూలింగ్ బూతుమైనప్పుడు ఉన్నది ఏమి ఉండదు. ఈజ్ వెరీ క్లియర్ విత్ ఇట్. సినిమా పీపుల్గా మనము వి మైట్ ఓవర్ ఎస్టిమేట్ థింకింగ్ దట్ దీనివల్ల ఏదో అవుతుంది, దానివల్ల ఇది అవుతుంది. ఏమీ కాదండి. అది ఆ కాలం వేరే. ఇది 1980sలో ఉండిండొచ్చు. ఇది ఒక 80sలో ఎప్పుడన్నా సినిమాలు చూసేసి ఉండొచ్చు, కానీ నౌ దే ఆర్ వెరీ రేషనల్, దే వెరీ క్యాల్కులేటివ్ అని. బట్ అప్పుడు ఎందుకు ఈ సినిమాలు తీయాలి? ఎలక్షన్ టైంకి ఎందుకు తీయాలి, ఎందుకు రిలీజ్ చేయాలి? ఫెయిర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు జెండాలు అమ్ముతారండి. అదే స్టేడియం ముందర క్రికెట్ మ్యాచ్ లేనప్పుడు జెండాలు అమ్మమని చూద్దాం ఎంతమంది కొంటారు. ఇది డిమాండ్ సప్లై అండి. ఇలాంటి మూవీస్కి ఏంటంటే ఐబాల్స్, అటెన్షన్, అట్రాక్షన్, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఒక సీజన్లోనే ఉంటాయి. ఫస్ట్ థింగ్, రాజకీయ సినిమాలు కానీ ఇండియాలో ఆడలేదు, చాలా తక్కువ. మీరు హిస్టరీ మొత్తం ఎత్తుకోండి, చాలా రిస్కీ ప్రపోర్షన్. Unless and until you smartly market them at some particular point of a time, you won't get the same interest. అంతే కదండి. ఇప్పుడు మన దగ్గర మీరే చెప్పండి, ఇన్ని సినిమాల్లో ఎన్ని రాజకీయ సినిమాలు, నాకు తెలిసి గాంధీ అనే సినిమా తప్ప, అప్పట్లో థియేటర్లు కూడా ఉండిండవు లేదా పెద్ద బాక్స్ ఆఫీస్ ఉండదు. అది తప్ప మన దేశంలో పొలిటికల్ సినిమాలు ఆడలేదు. ఏ పొలిటీషియన్ గురించి సినిమా తీసినవి ఆడలేదు. ఏ పొలిటీషియన్ ఫిక్షనల్గా తీసిన పాలిటిక్స్ కూడా ఏదో రాజనీతి అట్లాంటి 1-2 ఏమన్నా ఆడిండొచ్చు, కానీ బట్ వీ డోంట్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫిల్మ్స్ వర్కింగ్ ఇన్ ఇండియా అండి. ఇన్ని రిస్క్స్ తెలిసే దీన్ని మళ్ళీ మనం హౌ డు వి ఆఫ్సెట్ దట్ రిస్క్. ఇప్పుడు మనకి మీడియా అండ్ అటెన్షన్ ఇప్పుడు యాత్ర 2 ఉందండి. ఎందుకు ఇంత ఇస్తారు? ఎలక్షన్ ఉంది కాబట్టి, లేదా ఏదో ఉంది కాబట్టి ఇస్తారు, లేదా ఆడియన్స్ అయినా, లేదా సమ్వన్ టు డ్రైవ్ అయినా. బికాస్ ఆల్రెడీ ఒక క్లియర్ పార్టీషన్ ఉంటుంది ఈ సీజన్లో. చూడాలనుకునేవాడు దాన్ని చూడగలదు అనుకునేవాడు ఒక డివిజన్లో ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయడం ఈజీ. అది రేషనల్ అండి. ఓకే. ఇంకా రెండోది చెప్తా అన్నారు. సో ఫస్ట్ చెప్పారు, రెండోది ఫైనాన్షియల్గా. నేను 2 క్వశ్చన్లు అడిగాను. రెండోది ఫైనాన్షియల్గా అండి. అగైన్ సీ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సపోర్ట్ అన్నాను నేను. సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ అనేది మరి అది రావాలి కదా మీకు. ఎందుకు చేయాలండి? I don't believe that నా సినిమా వల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు అనుకునే ఎక్స్పెక్టేషన్ నాది. మూల కారణం మనిషికి ఏంటంటే అండి ఎక్స్పెక్టేషన్, క్యాల్కులేషన్, ఎక్స్పెక్టేషన్, ఈ రెండే దరిద్రం. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ థింగ్ నా సినిమా వల్ల అదేదో ఉపయోగమైంది అనుకోవడమే నేను రాంగ్ అనుకుంటాను. అది కరెక్ట్ అనుకుంటే నా రెండో ప్రాబ్లం ఏమి, నేను ఇంత చేసినా నాకేమైనా తిరిగి రావాలో అనుకుంటాను.
ఈ 2 ఉంటే నష్టపోయేది నేను. అది వచ్చినా ఇంతే వచ్చిందా అని బాధపడాలా, ఏమి రాలేదంటే ఏమీ రాలేదని బాధపడాలి. మనం సినిమా చేసినాం, మనతో అయిపోయింది పని. వాళ్ళ పని వాళ్ళది, మన పని మాది. నేను దానికన్నా నేను ఓటీటీకి పోయినాను, అది వేరే మార్గం చూజ్ చేసుకున్నాను. ఐ మేడ్ లాట్ మోర్ మనీ. మనకు ఇంకోడు ఎవరో ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. దట్స్ నాట్ నెసెసరీ. అంటే కాదులేండి, బ్యాక్ టు బ్యాక్ మీరు అది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాత్ర 2 చేస్తున్నారు. లేదు. చేశారు. దాని తర్వాత మనం 3 ప్రాజెక్ట్స్ చేసామండి. ఓటీటీకి చేశారు. ఇంకో సినిమా కూడా చేసా. అది దీని తర్వాత రిలీజ్ అవుతుంది. సిద్ధా లోకం ఎలా సిద్ధా ఉంటుంది లోకం ఎలా అనేది. అది కూడా right. రిలీజ్ అవుతుంది. అది అది right. అయింది. అది అండర్ ప్రొడక్షన్ కదా. అయిపోయిందండి. అయిపోయింది. కోవిడ్ టైంలో చేసాం. అది సోషల్ సటైర్. అవును. అండ్ సేవ్ టైగర్స్ చేసాము, శైతాన్ చేసాము. దాని తర్వాత యాత్ర 2 చేసాము. ఓకే ఓకే. మనకి ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ ఎనీవన్ టు గివ్ us సపోర్ట్ అండి. ఓకే. Yeah. సో ఓకే, అప్పుడు చేసిన తర్వాత అప్పుడు ఒక కాజ్ చెప్పారు. యాత్ర టైంకి రాజశేఖర రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో చేశాన్నారు. మరి యాత్ర 2కి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. నేను అన్నను కలిసినప్పుడు, జగనన్నను కలిసినప్పుడు సినిమా తర్వాత అప్పటికి ఇంకా ఎలక్షన్స్ అయినాయి లేదో ఆర్ నాట్ సమ్వేర్ అవ్వలేదు, ఇంకా ఎలక్షన్స్ కాలేదు. ఐ టోల్డ్ హిమ్ దట్ అన్న, ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఐ వుడ్ లైక్ టు డూ యువర్ స్టోరీ. మీరు సీఎం అయినా అవ్వకపోయినా దెర్ ఈస్ అ స్టోరీ ఇన్ ఇట్. ఎందుకు ఉంది అంటే కాన్ఫ్లిక్ట్ ఉంది మీ దాంట్లో, మీకు డ్రామా ఉంది. తండ్రి చనిపోయారు, ఈయన అప్పుడే వచ్చిన పొలిటీషియన్, ఆయన హీ హ్యాడ్ టు గో అగెనిస్ట్. ఒక మాట ఇచ్చాడు తండ్రికి, ఒక తండ్రి తరపున ఒక మాట ఇచ్చాడు. సో ఇట్ హ్యాడ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ డ్రామా. ఎదిరించాడు, ఓకే, లైక్ హీ హ్యాడ్ డిఫైడ్ ద హైయెస్ట్ పవర్ బ్యాక్ దెన్. దాని తర్వాత ఆల్మోస్ట్ గెలుస్తాను కూడా ఓడిపోయినాడు. ఏ విధంగా చూసుకున్నా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఒక డ్రామా ఉంది. నాకు యాత్రలో స్కోప్ లేదు. యాత్ర వాజ్ ఎ వెరీ ప్లెయిన్ ఫ్లాట్ ఫిలిం, ఒక హ్యూమన్ డ్రామా అబౌట్ ఎ లీడర్ అండ్ హౌ హీ రియలైజ్డ్, ఒక ఆ కైండ్ ఆఫ్ ఎ థింగ్. నాకు అందుకు ఐ టోల్డ్ హిమ్ సేయింగ్ దట్ ఇఫ్ దే ఇస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ లైక్ టు డూ దిస్ అన్న అని చెప్పాను నేను అప్పుడు. అండ్ దెన్ ఆయన ఏమన్నా అప్పుడు నవ్వి వెళ్ళిపోయాడు అంతా, చూద్దాం బాబా, హీ జస్ట్ రోట్ ఇట్ ఆఫ్. సో ఇట్ వాస్ దేర్ క్లియర్ ఐడియా దట్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం బికాస్ ఇట్ హ్యాస్ ఎనఫ్ డ్రామా. నేనే కాదు, ఐ థింక్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అనురాగ్ కశ్యప్ ట్వీటెడ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్టోరీ టు బి మేడ్, ఇన్ వెయిటింగ్. సో యాజ్ అ స్టోరీ అంతే. ఓకే ఓకే. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీరు జగన్ గారిని అడిగి తెలుసుకున్నారా? అంటే ఇప్పుడు మీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఎట్లా దీని మేకింగ్ సంబంధించి ఇది స్టోరీ పరంగా? ఇది రీసెంట్ హిస్టరీ అండి. మనము రీసెంట్ హిస్టరీ, నేను 9 నుంచి 19 వరకు ఇండియాలో ఉన్నా. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఈస్ ఒకటి, యూ షుడ్ నెవర్ ఆస్క్ ద పర్సన్ హూమ్ యూఆర్ మేకింగ్ ద స్టోరీ అబౌట్. ఇప్పుడు నేను మీ గురించి కథ తీస్తే నేను మిమ్మల్ని అడగకూడదు. ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, మీరు చెప్పే వర్షన్లో ఇట్ విల్ బి అ వెరీ గ్లోరిఫైడ్ వర్షన్ ఆన్ హౌ యూ వాంటెడ్ టు టెల్ యువర్ థింగ్స్. ఓకే. సో అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నా కథ నేను తీయాలన్నా కూడా నేను చెప్పేవన్నీ నా పర్స్పెక్టివ్లో గ్లోరిఫై చేసుకుంటూ చెప్తాను. సో అండ్ దిస్ స్టోరీ డిడ్ంట్ నీడెడ్ ఇట్. ఇప్పుడు ఈ స్టోరీకి మోర్ ఆర్ లెస్ అన్ని మనకి మెయిన్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి. గోల్ పోస్ట్ అన్ని ఉన్నాయి. 9లో వచ్చాడు, ఓదార్పు యాత్ర చేశాడు, లేకుంటే ఆల్ ద గోల్ పోస్ట్ అదే. అంటే దీన్ని డాక్యుమెంటరీ చేయడం లేదు, నేను ఈ గోల్ పోస్ట్లు పెట్టుకొని నేను ఒక స్టోరీ వెళ్దాం అనుకున్నా. స్టోరీ ఫిక్షనల్ స్టోరీ ఆర్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ దట్. ఓకే, ఫిక్షనల్ కిందే కన్సిడర్ అయితే ఏ కథ ప్రపంచంలో ఏ బయోగ్రఫీ అయినా ఫిక్షనలే అండి. ఇట్ హ్యాస్ టు బి ఫిక్షనల్. కానీ మనం ట్రూ ఇన్సిడెంట్లు ఉన్నాయిగా, ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మెయిన్ గోల్ పోస్ట్ ఈవెంట్లు కరెక్ట్ ఉండొచ్చు అండి, కానీ ఏ టు బి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇట్ హ్యాస్ టు బి ఫిక్షన్. ఓకే ఓకే. ఇప్పుడు మనం రైట్ సినిమా అనేది అంటే మనము డాక్యుమెంటరీ ఒక ఫార్మాట్, సినిమా అనేది ఒక ఫార్మాట్, కథ ఒక ఫార్మాట్, నావల్ అనే ఫార్మాట్. సినిమా అని ఎంచుకున్నప్పుడు నేను అందుకే ప్రతిసారి చెప్తాను, ఎవ్రీ స్టోరీ వెన్ వీ టెల్ ఇట్ యాజ్ అ స్టోరీ ఇట్ ఈస్ ఫిక్షన్. కానీ ఆడియన్ కన్ఫర్మ్ గా అది నిజమని నమ్మేస్తాడు. ఇంక మరి అప్పుడు ఏం నమ్మడండి. ఇప్పుడు బయోపిక్ అనలేండి వర్డ్, దేంట్లో అయినా కూడా అంటే అండి దానికి ఇట్ హ్యాస్ టు బి ట్రూత్ అన్నా ఉండాలా, బిలీవబుల్ ట్రూత్ అన్నా ఉండాలా. ఇది ఒక థంబ్ రూల్ పెట్టుకున్నాం. నిజమన్నా ఉండాలా, లేదా ఇట్ హ్యాస్ టు బి బిలీవబుల్ దట్ దిస్ కుడ్ బి ట్రూ. ఈ రెండిటికి కాకన్నా కథలో నీకు ఎక్కడన్నా అనిపిస్తే ఆడియన్స్ ఎంగేజ్ కారండి. నీ అమ్మాయి నమ్మరం రాయన ఎంగేజ్ కారన్నమాట. అది దట్ సేమ్ థింగ్ హ్యాస్ అప్లైస్ టు ఈవెన్ ఎనీ అదర్ ఫిలిం ఆల్సో, ఎనీ అదర్ స్టోరీ టెల్లింగ్ కూడా అదే ఉంటుందండి. ఓకే ఓకే. సో ఫస్ట్ యాత్ర రిజల్ట్ తర్వాత యాత్ర 2కి
ఆ ప్రొడ్యూసర్స్ లేరు ఇప్పుడు, మీరే. యాత్రకి ప్రొడ్యూసర్స్ మేము కూడా ఉన్నాం కదండి. మీ యాత్ర స్పార్ష్ 2కి యాత్ర కూడా మేము ఉన్నాం. వాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. ఓకే, ఓకే. ఓన్లీ నీ ఆనంద బ్రహ్మ అని ఒక్క సినిమానే నేను ప్రొడ్యూసర్. ఓకే, ఓకే. సో యాత్రకి ఆల్రెడీ మనకు నేను అనేది అది కదండి. యాత్ర 2కి వచ్చేసరికల్లా యాత్ర ప్రొడ్యూసర్స్ సేమ్ వాళ్ళే ఉన్నారా? దాంట్లో ఒక అతను ఉన్నాడు, శివ మేకా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మీకు యాత్రలో శివ మేకా ప్రెజెన్స్ అని ఉంటుంది. 3 Autumn Leaf అనేది నా కంపెనీ వాళ్ళ. ఓకే. సో 70 mm లేదు. లేదు. 70. ఈ శివ మేకా అతను ఎవరు? కుదిరితే కా ప్రొడ్యూసర్. ఓకే, ఓకే. శివ పాఠశాలలో కూడా ఉన్నాడు. ఓన్లీ ఫిలిం హీ వాజ్ ఆల్సో నాట్ ఇన్వాల్వ్డ్ వాజ్ ఓన్లీ ఆనంద బ్రహ్మ. ఓకే, ఓకే. అంతే. ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన కంటిన్యూ అవుతున్నాడు. అంటే శివ గారు ఏమవుతారండి? లేదండి, ఇక్కడ మనకు కుదిరితే కాపు బాధితుడే. డబ్బులు పోగొట్టుకొని ఇంకా కలిసి ఉన్నాడు, వ్యాపారస్తుడు. అంతే. సూపర్ అండి. మంచి స్నేహితుడు అయితే. అంతే అంతే. ఫ్రెండ్ అంతేనా? లేదండి, సినిమాతో పరిచయము, పరిచయము. బట్ అగైన్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆయనకు కుదిరితే కప్పు పోయిన తర్వాత మళ్ళీ ఆయన యాత్ర తెచ్చింది. ఓకే, ఓకే, ఓకే. బికాస్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు మనల్ని పెట్టాడు, నమ్మాడు, ఏదో ఒకటి చేశాడు, పోయింది. సో ఈ హ్యాడ్ టు, మనం when we had an opportunity, I thought to get him back. ఓకే. సో ఇప్పుడు యాత్ర 2కి పూర్తిగా జగన్ గారి కోఆపరేషన్ ఉంది, ఫైనాన్షియల్గా కూడా ఆయన సపోర్టే ఉంది అనే వార్తలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇంక శివ మేక ఎందుకండి, పక్కన పేరు ఎందుకు మనకు? ఇన్ని సినిమాలు చేసిన నేనే పెట్టుకోవచ్చు కదా. ఆ ముక్క కూడా వాళ్ళు కూడా తీసే ఆ పెద్ద లిస్ట్ లో రచన, దర్శకత్వం, నిర్మాత, లిరిక్స్, మ్యూజిక్ అని చెప్పినట్లు ఆ నిర్మాత కూడా మనమే పెట్టుకుంటే పని అయిపోతుంది. అదే. ఓకే. లేదండి, ఇట్స్ నో పాయింట్ అండి. డన్ ఫిలిమ్స్. ఓకే, ఓకే. ఇట్స్ నాట్ నెసెసరీ అండి. సో మీరు కథ రాసేటప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఏ ఇన్సిడెంట్లు మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించాయి? నేను వైఎస్ఆర్ గారిని ఎప్పుడు చూడలేదండి, ఫిజికల్ గా చూడలేదు. నేను వచ్చిన ఫ్యూ మంత్స్ కే ఐ ఓన్లీ హర్డ్ అబౌట్ హిమ్. ఐ హావ్ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్. జీవితంలో ఎప్పుడు చూడలేదు. నథింగ్ దేర్. ఓకే. జగన్ అంటే ఐ థింక్ ఐ బీన్ హియర్. ఐ బీన్ 9 నుంచి ఉన్నాను కాబట్టి ఐ బీన్ సీయింగ్ వాట్ ఇట్ ఈస్ అండి. ఓకే. ఐ మీన్ ఐ థింక్ హిస్ లైఫ్ హ్యాస్ అ డ్రామా అండి బేసికలీ. అతను కథ పరంగా చూస్తే, నేను కథ చూస్తాను, ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్. నేను నాకు చూసినప్పుడు ఓకే, హౌ ఐ సీ ఇట్ యాజ్ ఎ స్టోరీ, ఇట్ హ్యాడ్ ద ఎలిమెంట్స్ ఉంది. ఒక బిగ్ కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఆయన జగన్ గారి కథ చూస్తే నాకు ఆయన ఎవరినో ఢిల్లీని ఎదిరించడమో, లేదో ఇక్కడ అంటికన్నా అనుభవమైన రాజకీయ నాయకుడిని అవుట్ స్మార్ట్ చేయడము, ఆల్ ఆఫ్ ఇట్ వాజ్ నాట్ ద స్టోరీ ఫర్ మీ అండి. ఓకే. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంది అంటే, ఆయన వాళ్ళ నాన్న చచ్చిపోతే, వాళ్ళ నాన్న చనిపోయిన వాళ్ళ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ పీపుల్ వాట్ ఎవర్, దానికి ఈ సెడ్ దట్ నేను ఓదార్పు యాత్రకి వెళ్తానన్నాడు. అంటే ఒక నాయనకు మాట ఇచ్చినాడు, నాయన తరపున ఒక మాట ఇచ్చాడు. అండ్ దట్ వాజ్ ద మెయిన్ కంటెన్షన్ ఆఫ్ ద థింగ్. నేను ఓదార్పు యాత్ర చేస్తాను అంటే there was an opposing force which they said you shouldn't do it. అండ్ ద హోల్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ మీ, నాకు అదొక్క నచ్చినది ఏంటంటే, తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒక కొడుకు ఎంత దూరం పోయాడు. దట్స్ మై స్టోరీ. ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనేది నా కథ. ఆయన సీఎం అయ్యారా, నేను అందుకే ఆయన అన్నాను, అన్నా మీరు ఎలక్షన్స్ గెలిచినా లేకపోయినా సీఎం అయినా నాకు ఒక కథ ఉంది, నేను అందుకు కథ చెప్పాలనుకుంటున్నాను. మీరు లక్కీ గెలిచారు కాబట్టి ఇంకొక క్లైమాక్స్ లో ఒక హై ఇచ్చి పంపించవచ్చు, లేకపోతే నేను ఇంకో డిఫరెంట్ ఎండింగ్ తో సినిమా కథను ఎండ్ చేస్తామని అంతే. సో ఇప్పుడు మీరు అన్న ఆ మాట కూడా రాజకీయ కోణంలోనే ఉంది అని, ఎందుకంటే ఆ పాదయాత్రకు సంబంధించింది ఓదార్పు యాత్ర అనేది రాజకీయంగానే ఆయన తీసుకున్న నిర్ణయం అనేది అది అందరికీ తెలిసిన విషయం. సో దాంట్లో అంటే ఇప్పుడు రాజకీయ కోణం చూడాల మీరైతే, తండ్రికి ఇచ్చిన మాట వరకు ఇప్పుడు అంతేనా? రాజకీయ కోణం చూద్దాం అనుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఉన్న స్థితిలో ఆ రోజు డబ్బులు ఉన్నాయి, పదవి ఎట్లా ఓట్లు ఇస్తారు, ఎంత చీఫ్ మినిస్టర్ పదవి కాకపోయినా ఏదో మినిస్టర్ ఇస్తారు. ఈయన ప్రాబ్లం ఏమి, ఇప్పుడు నేను మాట ఇచ్చినా నేను పోవాలా అంటున్నాడు. ఇది సిచ్యువేషన్. అవును. ఇప్పుడు రాజకీయ కోణం అయితే ఉన్నదంతా ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారండి? ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఏమీ లేనివాడు రిస్క్ చేయడం ప్రాబ్లం లేదు, ఏం పోతుంది. ఆయనకి హ్యాడ్ మోర్ టు లూజ్ దెన్ మోర్ టు గెయిన్. ఆయన కాదు, మనకు నిజంగా ఒక రాజకీయ నాయకులు ఆలోచించండి. ఓకే, మనకి ఈరోజు ఏం కావాలా, సీఎం పదవి కావాలనుకోవాలి. సీఎం పదవి కావాలంటే ఏముంది, 2 అడుగులు ముందు వెనకాలకి వేసుకొని ఏముంది, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ పెట్టుకున్నాము, ఇంకొక టర్మ్లో మనకి ఎట్లాగో చీఫ్ మినిస్టర్ చేస్తారని వాళ్ళే అంటున్నారు కాబట్టి అవుతుంది. If you look at it as a politician, why did he go against them? Why did, ఇప్పుడు లేదు, నేను మా నాయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అనే ఒక పేరు ఉంది,
నేను ఓ మాట ఇచ్చిన ఆయన తరపున నుంచి నేను అది నిలబెట్టుకోవాలా అనే ఒక మొండితనం, లేదా మొండితనం కాదులే కానీ దట్స్ వాట్ హీ వాంటెడ్ టు డూ ఇట్. నాకు నచ్చిన ఎలిమెంట్ అది. ఓకే ఓకే ఉన్నదంతా పోయినా హీ వాంటెడ్ టు రిస్క్ ఎవ్రీథింగ్ ఫర్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు స్టూడ్ బై టు వాట్ హీ ప్రామిస్డ్. దట్స్ ఏ స్టోరీ వైజ్గా చూడండి. నాకు ఓకే ఓకే నిజమేమి మనకు తెలియదు. రైట్. నిజం అనే అంత బూత్ ప్రపంచంలో ఉండదండి. ప్రతి ఒక్కడు నమ్మింది నిజం. ఏ రోజుకి ఆ రోజు నమ్మింది నిజం. మళ్ళీ నీ అనుకూలానికి నమ్మింది నిజం. మన నిజం కూడా అనేది మారుతూ పోతుంది. ఇప్పుడు 9 ఏళ్ళ కింద ఉన్న నిజం ఇప్పుడు వచ్చింది. 100 ఏళ్ళ తర్వాత ఇంకో నిజం వస్తుంది. రైట్. సో అట్లా ఓకే యాజ్ అ స్టోరీ టెల్లర్ నాకు నా అవసరం ఏమి, నా పారామీటర్స్ ఏమి, నా కాంటెక్స్ట్ ఏమి చూసుకొని ఓకే ఓకే నేను చేసుకోవాలి. అంతేగాని నేను దానికి మించి ఆలోచించగలను. ఓకే. ఫ్యామిలీ పరంగా అండి, ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఇప్పుడు యాత్ర టూలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారి క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే విజయమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే భారతమ్మ గారి క్యారెక్టర్ కావచ్చు, ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతుంది? కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ లేవండి. ఇప్పుడు మీకు కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ లేవు. ఐ థింక్ షర్మిల అనే క్యారెక్టర్ లేరు. అవునా? ఎందుకు? కారణం లేరండి. కాదండి, ఆ క్యారెక్టరే కాదండి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ లేదు, ఒక యాక్టర్ పార్టీ పెట్టిన ఆయన క్యారెక్టర్ లేదు, వైఎస్ఆర్కి అన్ని ఆత్మ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రెండ్ అనుకునే అతను ఆయన క్యారెక్టర్ లేవు. సో ఇన్ని క్యారెక్టర్స్ లేవు. నేను నాకున్న 2 గంటలలో నేను ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట కథ చెప్పాల్సిన కాంటెక్స్లో ఏ పాత్రలు కావాలో, ఏమి ఆ స్టోరీని డ్రైవ్ చేస్తాయో అనుకున్నవే ఉన్నాయి దాంట్లో. మనమేమి ఆయన లైఫ్ లాంగ్ అది మొత్తం పురాణం లాగా మొత్తం చేసి చెప్పడం లేదు. నాకు ఇప్పుడు యాత్ర కూడా ఉంది. నేను మొత్తం ఓన్లీ ఒక 6 months ఆయన కథ మొత్తం 8 months తీసుకున్నా అంతే. ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ తీసుకున్నా, పార్ట్ ఆఫ్ ద స్టోరీ డ్రైవ్ చేసుకున్నా. ఇప్పుడు అట్లా అంటే యాత్రలో కొడుకు ఎందుకు లేడండి? ఓకే, అప్పటికి ఉన్నారు కదా, యాక్టివ్నే కదా 2009 లేదు. సో నాకు ఐ హ్యావ్ వెరీ క్లియర్. నేను ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు యాత్ర 2లో కూడా, యాత్రలో కూడా దెర్ ఆర్ క్లబ్డ్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ క్లబ్డ్ ఇన్ టు వన్ క్యారెక్టర్. కొన్ని క్యారెక్టర్స్ మీరు చూసినప్పుడు అనుకుంటారు ఎవరే స్వామి ఇతను అంటాడు. అవన్నీ ఏంటంటే ఒక 4 క్యారెక్టర్ కలిపితే ఆ క్యారెక్టర్ సృష్టించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక డ్రామాటిక్ పర్పస్ గురించి. నలుగురు 4 సార్లు వచ్చి ఒక డైలాగ్ చెప్పిపోయినారంటే ఆ డ్రామా హోల్డ్ కాదు. సో మనము వీ హ్యావ్ టు క్రియేట్ క్యారెక్టర్స్. మనం ఇట్లా కథలు చెప్పేది ఏంటంటే అండి, టైమ్ లైన్స్, క్యారెక్టర్స్ అవన్నీ కూడా మనము డ్రామాటిక్ పర్పస్కి వీ విల్ మేక్ ఇట్ ఆల్టరేట్ టు ద పర్పస్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా బెస్ట్ ఈ సీక్వెన్స్లో మీరు చూసినప్పుడు అనిపించిందా ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ అప్పుడు అన్డౌటెడ్లీ ఆడిటోరియం మొత్తం విజిల్స్ క్లాప్స్ పడతాయని అనిపించిన సిచ్యువేషన్ ఎక్కడన్నా అనిపించిందా? ఫస్ట్ పార్ట్ కానీ, ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్? అది రాసేటప్పుడు ఒక హై ఉంటుంది. ఆఫ్టర్ దట్ నేను చెప్పేది దాని తర్వాత నాకు తెలిసి ఏ ఫిలిం మేకర్ కూడా జడ్జ్మెంట్ ఉండదండి. అవునా? ఉండదు, ఇంపాసిబుల్. ఆ కథని, ఆ సీన్ని 100 సార్లు రాసింటాం, 10 సార్లు ఆలోచించుంటాం, రాసింటాం, షూట్ చేసింటాం, దాన్ని మళ్ళీ రీరికార్డ్ డబ్బింగ్ ఇన్నిసార్లు చేసినప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు హ్యావ్ ఏ జడ్జ్మెంట్ అబౌట్ ఇది బాగుందా, బాగలేదా, లేదంటే సూపర్ అనేది కాదు. ఇంపాసిబుల్. నాకు తెలిసి ఇట్ ఇస్ ఇంపాసిబుల్. బికాస్ ఉన్న వర్జినిటీ ఇస్ డెడ్. నీకు ఫస్ట్లో నేను అదే అంటే దేర్ ఆర్ ఫ్యూ సీన్స్ వెన్ ఐ రోట్, నువ్వు అబ్బా దేర్ వాజ్ ఎ సెన్స్ ఆఫ్ ఎస్ దిస్ ఇస్ గుడ్, దిస్ విల్ రియలీ, అక్కడికి వరకు. ఓకే ఓకే. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ గాన్. అండ్ ఇప్పుడు ఇన్నిసార్లు సంవత్సరం అన్నారు తర్వాత ఇప్పుడు ఫైనల్ మిక్స్లో చూసి అబ్బా ఇది ఇట్స్ అన్రియలిస్టిక్. ఆడియన్స్ హ్యావ్ టు నౌ, వాళ్ళు ఫ్రెష్ ఆడియన్స్. ఓకే ఓకే. వాళ్ళు మన మీద ఏ కోపం పెట్టుకొని రారు, ఏ ముందు కానీ బ్యాగేజ్తో రారు. దే విల్ గో సీ ఇట్. బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు అండి, ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో సన్ క్యారెక్టర్ అయితే ఉందో అది లేదు, తర్వాత కొత్తగా పెట్టిన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా లేరన్నారు. అవునండి. సో ఓకే, కొత్తగా పెట్టిన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారి క్యారెక్టర్ అంటే అప్పటికే డ్రైవ్ అవుతున్నట్టుందే. లేదండి, క్యారెక్టర్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ అవసరం లేదని మీరు అనేది. ఇప్పుడు నేను ఎంచుకున్న కథ రైట్ రైట్ అర్థం. ఇప్పుడు నేను సెన్సేషనల్ చేయాలా, లేదో ట్రైలర్లో తప్పట్లు కొట్టాలో, లేదో ఇది అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ పర్పస్. నాకు నా పర్పస్ అది కాదు. వెరీ క్లియర్. నేను ఒక స్పైన్ రాసుకున్నా, ఒక ఆబ్జెక్టివ్. నా కథ ఏమి, తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఓకే ఓకే. ఇది జర్నీ.
నాకు దీని తగ్గట్టుగానే నేను ఆలోచించుకుంటాను. అంతేగాని ట్రైనర్లు 2 నిమిషాలకో లేదా ఎవరినో ఒకరిని పోయి మనం గిల్లాలనో లేదంటే ఇంకోటి దట్స్ నాట్ ఆ పర్పస్. వన్ వీన్ బి మేకింగ్ ఏ స్టోరీ స్టిక్ టు ద కోర్ అంతే అండి. ఓకే అంతే. విజయమ్మ గారిదండి, విజయమ్మ గారు ఫస్ట్ మూవీలో ఉన్నారు. ఓకే ఓకే. మీరు ప్రీవియస్ ఒకటి చెప్పినప్పుడు నేను ఫస్ట్లో సినిమా చేసిన తర్వాత సినిమా చేయటమే కాదు రిలీజ్ చేయటం కూడా ఒకటి నేర్చుకున్నాను. అంటే దాంట్లో ఇన్ని హడ్డిల్స్ ఉంటాయా మనకనేది నాకు అర్థమైంది అని అన్నారు. మరి ఇప్పుడు మీరు రిలీజ్ కాకముందే రకరకాల సమస్యలు మీకు వెంటాడుతున్నాయి, ఇవి కూడా ఫేస్ చేయటం అంతేనా? లేదండి, మనం ఇప్పుడు నేను ఆల్వేస్ ఆ విజ్డమ్ ముందరకు వచ్చింది. ఇప్పుడు నేను ఏం కలిసి చేసినా కూడా కో ప్రొడక్షన్ గానో లేదో కలిసో ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ పార్ట్నర్ తో కలిసే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వి సెల్యులాయిడ్ ఉంది, మన వంశీ వాళ్ళు, అండ్ దెన్ నా ప్రీవియస్ సిద్ధ దేవర్ కలిసి చేస్తున్నాం. సో నీకు డిస్ట్రిబ్యూషన్ లేకన్నా డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ లేకపోతే సినిమా చేయకూడదండి. అది కాకుండా వచ్చే సమస్యలు నేను చెప్పేది ఇప్పుడు అది అవసరం లేదు, మీకు అది దాటారు. అది కాకుండా వచ్చే రాజకీయ సమస్యలు ఏముంటదండి, వాళ్ళు అనవసరము వాళ్ళకి ఇంకా పెద్ద సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇరు పార్టీలకి ఇంకా పెద్ద వాళ్ళకు పోరాడాల్సినవి, ఆలోచించాల్సింది, పడాల్సింది. సినిమా గురించి ఆలోచించుకొని ఈ సినిమా వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనుకోవాల్సిన టైం కానీ ఎఫర్ట్ కానీ పెట్టడం అనవసరం అండి. ఇట్స్ ఎ ఫిలిం అంతే అండి. ఓకే ఓకే. కానీ వాళ్ళు అలా చేసుకుంటే మనకు మంచిది అంతే. ఇది ఓకే ఓకే గివ్ ద మూవీ సమ్ అటెన్షన్, కానీ దానికి మించి ఓకే. ఎక్కువగా ఈ సినిమా మొత్తం కూడా మీరు అప్పుడు అక్కడ ఏపీలోనే కొన్ని ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. సో మేజర్గా ఎక్కువ మీరు టఫ్గా ఫీల్ అయింది లేదా ఆ షూటింగ్ స్పాట్లో కావచ్చు లేకపోతే మేకింగ్లో కావచ్చు మీరు చాలా అంటే టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? టఫ్ ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి అవుట్డోర్ షెడ్యూల్ అంతా కడపలో చేస్తాం, కడప పులివెందులు అక్కడ చేస్తాం. క్రౌడ్స్ ఇన్వాల్వ్డ్, వెరీ కష్టం అది. ఎందుకంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు కాదు కదండి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో మీకు 2000-3000 మంది కావాలా, ఒకటే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అన్న కథలో చెప్పాలంటే ఎక్కడ చూసినా జనాలు కావాలి, ఒకటే ప్రాబ్లం. సో ఆటోమేటిక్ గా అభిమానులే వచ్చారు. ఏం రారండి, ఎవరు వస్తారండి ఈ కాలంలో? ఎవడు వస్తారు? అవును, ఈ కాలంలో నువ్వు 2 గంటలకు ఏదో అసలు అభిమానం అనేది తీసి ఆ పక్క చేసే కూడా డబ్బులు 700 వచ్చేటప్పుడు ఎవరు ఏం మనకి ఎందుకు వస్తారండి? అభిమానానికి ఓ రోజు వచ్చిపోతారు లేదా అర్ధగంట వచ్చిపోతారు. ఓకే, దానికి మించి మనం వీ హ్యావ్ టు అభిమానం అనేది ఉండదు. అభిమానం ఉంటుంది, లెక్క అండి, లెక్కే అంతే కదండి. అంతే అభిమానం ఇస్తే చేయబడతారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు బతకాలి కదండి. సో ఇప్పుడు వ్యూహం వస్తుంది, ఆర్జీవి గారిది వ్యూహం కావచ్చు. వ్యూహం ఆల్రెడీ జగన్ గారు చూసినట్టున్నారు ఆల్మోస్ట్. సో మీది కూడా చూపించారా? మీ సినిమా కూడా ఇంకా చూపించలేదు. వ్యూహం గురించి నాకు తెలియదండి. మనం అందుకే చూపించినట్టు ఉన్నారన్నా నేను. నాకు కూడా తెలియదు. ఓకే, అంటే వాళ్ళ అన్నకి సినిమాలు చూసే అంత టైం ఓపిక ఉండదని నేను అనుకుంటున్నాను. యాత్ర అవుతూ చూపించాను, దట్ ఈస్ దేర్. ఓకే, యాత్ర చూసారు అండ్ ఐ హాడ్ వాట్ ఇట్ ఈస్ కామెంట్. ఓకే, అండ్ మనది ఇన్ కేస్ విల్ డెఫినెట్లీ బి డన్ అండ్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు సీ ఇట్. దాన్ని మనము దాపెట్టుకోవాల్సింది ఏం లేదండి. అంటే కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా, ఏమి లేవు. వాళ్ళు స్క్రిప్ట్ రైటర్లు కాదు వాళ్ళు. ఐ డోంట్ థింక్ it is right for us to ask them or they giving it as well. Okay. అది మనం రాజకీయాల సలహాలు ఎలా ఎవరో వాళ్ళు కూడా సినిమాలు కూడా it doesn't make sense. సెన్సార్ ఇంకా రాలేదు మీ చేతికి, ఆ టెన్షన్ లో ఉన్నారు. ఎందుకు ఆగింది? టెన్షన్ ఏం లేదండి, దే హ్యావ్ డ్యూ ప్రాసెస్. సెన్సార్ వచ్చేస్తుంది మన సినిమాలో. మనము ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా మూవీ చేసేటప్పుడు ఒక అండర్స్టాండింగ్ తోనే చేస్తామండి. అంటే వాట్ ఈస్ ద లైన్ యూ కెన్ క్రాస్ అండ్ వాట్ ఈస్ ద లైన్ యూ కెన్ బీ ఇన్. ఓకే. నేను అంటే కట్స్ ఎక్కువ అడిగారా? అట్లేం ఉంటదండి. మనం చేసిన కాంటెక్స్ట్ ఇది. ఐ డోంట్ థింక్ దే విల్ బి మచ్ కట్స్. ఓకే, సో వి విల్ గెట్ అవర్ సెన్సార్. మనకి అదేమి ఐ డోంట్ సీ. నేను నా జీవితంలో చేసిన ఏ సినిమాకు సెన్సార్ కట్లు రాలేదు. ఓకే, దీనికి వస్తుంది అనుకోవడం లేదు. నేను చేసింది ఒక వెబ్ సిరీస్కే వాడు 1 గంట తీయాల్సి వచ్చింది అది, కానీ అది చేసిన ఫార్మాట్ కాంటెక్స్ట్ మీడియం వేరే కాబట్టి. రైట్. సో ఐ డోంట్ సీ దేర్ బి ఎ ప్రాబ్లం అండి. నటి కుమార్ గారికి మీకు మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఏమో ఇక్కడ తెలియదండి, ఆయన ఎవరు తెలియదు, చూడలేదు. దేర్ నథింగ్ దట్ ఐ డోంట్ ఈవెన్ నో. ఓకే, మనకి విభేదించాల్సినంత
ఇద్దరము అంత పెద్ద మనుషులు కాదేమో, ఓకే. లేదా ఆ సమస్య అంత లేదేమో. ఐ డోంట్ నో ఈవెన్ వాట్ ఇట్ ఈస్ తెలియదండి, కాంటెక్స్ట్ కూడా తెలియదు. ఓకే, ఓకే. సైతాన్ విషయానికి వస్తే ఎక్కువగా విమర్శలే ఎదుర్కొన్నారు ఎక్కువ మీరు. ఆ? విమర్శలు అని ఏం లేదండి. ఇప్పుడు ఆ. ఈ ముత్తైదులు పునిస్త్రీ మాటలు ఎక్కువ ఉంటాయి. అయ్యి. చూసేవాడు చూస్తానే ఉంటాడు. ఎవడు చూశాడు? అది సేవ్ టైగర్స్ కన్నా ఎక్కువ చూశారు. కరెక్ట్. ఎవడు చూడకపోతే అందరూ మంచోళ్ళు అవుతాయి ఊర్లో, ఎవడు చూసినట్లేదు ఇప్పుడు దాన్ని. ఇప్పుడు దానికి ఎవ్రీ స్టోరీకి ఒక క్లియర్ అబ్జెక్టివ్ పర్పస్ ఉంటుందండి. ఇప్పుడు నేను యాత్ర అనేది చేస్తాను, ఆనంద బ్రహ్మ అనేది ఒక హారర్ కామెడీ. అందరికీ హారర్ నచ్చదు, Right. దానికో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. పొలిటికల్ సినిమా, దానికో సెట్ ఆఫ్ ఆడియన్స్. మనం చేసింది అలా వైకుంఠపురము అట్లా సినిమా కాదు, ఏంది ఇంటిల్లా పోయి కూర్చొని చూసే సినిమాలు కాదు. నేను ఏదన్నా ఒక కథ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ వాట్ ఈస్, ఏం జానర్ చేద్దాం. రైట్, రైట్. క్రైమ్ అనుకున్నాను నేను, ఆ జీవితంలో ఎప్పుడు క్రైమ్ వైలెన్స్ కథ చేయలేదు. ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ సీ హౌ ఈస్ మై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వైలెన్స్ అండ్ క్రైమ్. ఓకే, ఓకే. దాంట్లో వాడు బూత్ మాట్లాడాడంటే, దాంట్లో రక్తం వచ్చిందంటే, నేను ఆయన ట్రైలర్లో చెప్పినాం కదరా నాయన వస్తుందని, నిన్ను మళ్ళీ ఎవడు పోయి చూడమన్నాడు దాన్ని. అంతే కదండి. ఇప్పుడు ఓకే, ఓకే. మనం కానీ ఫిల్మ్ మేకర్గా ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ప్రిపేర్ ఆడియన్స్ అండి. ఓకే. ఇప్పుడు కూడా మనం ఈ ఇంటర్వ్యూ కూడా చెప్పడం ఎందుకంటే, ఇది యాత్ర టు ఇయర్ దిస్ ఇస్ క్లియర్ ఎక్స్పెక్టేషన్. ఓ తండ్రి కొడుకు ఇచ్చిన ఆర్ సైతాన్ ఇది నాది, లేదా సేవ్ టైగర్స్కి వెళ్ళినప్పుడు దిస్ ఈస్ వాట్. సో దిస్ ఈస్ ద జాబ్ యాజ్ అ స్టోరీ టెల్లర్, యూ హ్యావ్ టు ప్రిపేర్ పీపుల్. టీజర్ చాలా బాగుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ రోజు. Okay. బేసిక్లీ సో మచ్ మార్కెటింగ్ మెటీరియల్ ఉంటుందండి. Okay. ఇప్పుడు ఈ కాలంలో యూ కెన్ సీ ఇట్ ఫ్రీ ఆన్ ఓటీటీ ఆర్ యూ కెన్ సీ ఇట్ ఆన్ టీవీ. రైట్, రైట్. బట్ ఇప్పుడున్న దాంట్లో ఆ టైం ఎఫర్ట్ డబ్బు కన్నా, సో ఆడియన్స్ హ్యావ్ టు జడ్జ్ గోయింగ్ టు ఎ ఫిలిం ఆర్ టు డూ బై సీయింగ్ ట్రైలర్ ఉందా, పోస్ట్ నచ్చిందా, టీజర్ ఉందా, పాట ఉందా, ఏదో ఇవన్నీ చూసుకొని దే షుడ్ డిసైడ్ అపాన్. అంతేగాని మేము మంచి సినిమా చేసాం ప్లీజ్ వచ్చి చూడండి అని మేము ఎవరు చెప్పడానికి, మా సినిమా మా పిల్లోడు మా మంచివాడని మేము చెప్పుకోవడం ఎందుకు. ఓకే. సో లెట్ పీపుల్ డిసైడ్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.